ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి. మేంసూరు మండలం పెన్నచెడు వెంకటాపురం గ్రామంలో 60 మందికి ఇళ్లను పంపిణీ చేశారు. 3 ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందినప్పటికీ పట్టాలు అందలేదు. కాంగ్రెస్ నేత జంగాల శ్రీనివాసరెడ్డి కృషి వల్లే ఇళ్ల పట్టాలు అందుతున్నాయని మట్టా రాగమయ్యి తెలిపారు. పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఇల్లు పొంది నివసిస్తున్న వారికే ఈ రోజు పట్టాలు అందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ప్రజల పక్షమని అపోహలు నమ్మవద్దని చెప్పారు. ఇళ్ల పట్టాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీకి మరి ఇచ్చేసిన మీ అందరికీ కూడా, అలాగే మరి ఎంఆర్ఓ గారికి, మరి దయానంద్ గారికి, మన మండల కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులందరికీ కూడా, ముఖ్యంగా జంగా శ్రీనివాసరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చి మరి మండల కాంగ్రెస్ నాయకులందరూ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా జంగా శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ సమస్యని మాకు చాలాసార్లు గుర్తు చేయడం జరిగింది. అలాగే మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది. కాకపోతే కొంచెం ఎన్నికల కోడ్ వల్ల కొద్దిగా లేట్ అయింది, లేదా ఇంతకుముందే ఇచ్చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా ఎవరి పేరు మీద శాంక్షన్ అయ్యి ఉన్నాయో, ఎవరైతే ఆ ఇళ్లలో ఉన్నారో వాళ్ళకే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, మనది ఎటువంటి పక్షపాతం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమో అయ్యిండొచ్చు, కానీ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం మంచి మెజార్టీ ఇచ్చారు. అందుకని మీ అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు. ఇదే విధంగా రాబోయే ఎలక్షన్స్లో కూడా స్థానిక సంస్థలు కానీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఈ ఎలక్షన్స్లో కూడా మీరు మాకు సపోర్టుగా ఉండి మాకు వెన్నుదన్నుగా ఉంటే మేము కూడా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కూడా, ప్రతి రూపాయి కూడా మరి ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ విషయంలో మాకు వెన్నుదన్నుగా ఉండి మాకు మంచి సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్న మన తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే పట్టి విక్రమార్క గారికి, పైనున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంసూరు ఎంఆర్ఓ గారికి, అలాగే ఎంసూరు మండల కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వటమే కానీ ఈ 3 సంవత్సరాల నుంచి మనకి ఎలాంటి పట్టాలు రాలేదు. లబ్ధిదారులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అసలు ఈ పట్టాలు వస్తాయా రాదా, లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద ఏమైనా వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేకుండా ఎవరైతే మీకు లబ్ధిదారులు ఉన్నారో ఆ హౌస్లో వాళ్ళకే పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. కొంతమంది అహపోహలు సృష్టించినా సరే దాన్ని మీరు ఏది నమ్మవద్దు. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు మీ విషయంలో ఎప్పుడు కూడా తీసుకొస్తూనే ఉన్నారు. దాని దృష్టిలో ఉంచుగా మొన్న ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎమ్మటినే ఈ పట్టాలన్నీ బయటకు తీయించడం జరిగింది. 2 రోజుల క్రితమే ఇవ్వాలి, కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో మీరంతా కూడా మీ నాయకుడు శ్రీనివాసరెడ్డి గారే, జంగా శ్రీనివాసరెడ్డి గారే 100% ఆయన్ని మీరు మంచిగా చూసుకుంటే రాబోయే కాలంలో ప్రతి పథకం కూడా మీకు లబ్ధిదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రాబోయే కాలంలో శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే ఉన్న నాయకులందరూ మీరు సపోర్ట్ చేయండి. మా సపోర్ట్ కూడా ఎప్పుడు వాళ్ళకే ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో మనకి పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీడీ, జెడ్పీ ఎలక్షన్లలో మొన్న అయితే ఎలా అయితే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయో అంతకంటే మంచి మెజార్టీ మీ ఊరు నుంచి ఇవ్వాలని, అలా ఇచ్చినట్టయితే మన ఊర్లో ఇంకా డబుల్ బెడ్రూమ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి మంచి కార్యక్రమాలు, గవర్నమెంట్ కార్యక్రమాలు మీకు అందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయని చెప్పి మనందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లబ్ధిదారులు వర్షమట రావాల్సిందిగా కోరుతున్నాము. చిల్లపల్లి సరస్వతి, తర్వాత రాజులపాటి వరలక్ష్మి, అంటే లైన్లో ఉంది. తులసి, వరలక్ష్మి, తర్వాత వెంకటరమణ, తర్వాత అరిగే తులసి, పర్సా గోవర్ధన్, లక్ష్మి, మహేశ్వరి లక్ష్మి, తర్వాత పాములపాటి రమాదేవి,